నమస్తేనే. నమస్తే నమస్తే. ఏంది ప్రాబ్లం ఏంది? వికలాంగ సమస్యపై ప్రాబ్లం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలు ఉన్నాయి మాయి. ఏమైంది? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల వికలాంగులకు అది ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఏ రకంగా ఇస్తున్నామో మా వికలాంగులకు కూడా 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల పెన్షన్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ల ముందర నువ్వు ఏం చెప్పినావు? 4016 రూపాయలను 6016 రూపాయలు చేస్తున్నావు. ఆ 6016 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నావు. నువ్వు పెట్టిన మేనిఫెస్టో ప్రకారమే మేము అడిగేది. లేడీస్ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఇచ్చినావు. ఇవ్వడం వలన మాకు రిజర్వేషన్ ఉంది, ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, కానీ బస్సు ఫుల్ అయిపోతుంది. లేడీస్ ఫుల్ ఎక్కడంతో మాకు ఎక్కడానికి తీయడానికి ఇబ్బందిగా ఉంది. దాన్ని ఏంటంటే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచమని చెప్తున్నాను నేను. పెంచితే మా సీట్లో మేము కూర్చొనే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే సిటీ సబర్బన్ రంగారెడ్డి హైదరాబాద్ సిటీ సబర్బన్ ఫ్రీ ఉంది. ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ పాలమూరు జిల్లా నుంచి ఎంతోమంది వికలాంగులు వచ్చారు ఇక్కడికి. డిస్టిక్ హాఫ్ టికెట్ కొడుతున్నారు, అది 200 రూపాయల టికెట్ 100 రూపాయలు కొడుతున్నారు. ఇప్పుడు ఆ డిస్టిక్లో కూడా ఏంటంటే ఫ్రీ చేయమంటారు, హాఫ్ టికెట్ కొట్టేది మేము. నా డిమాండ్ ఏంటంటే వికలాంగుల యూనియన్ తరఫున మేము ఏమాట్లాడుతున్నా, ఫ్రీ చేయమంటున్నా. అవే 100 రూపాయలు ఉంటే ఇక్కడ భోజనం తింటాం కదా, మేము ఆకలి కూడా ఉన్నాం కదా. మిమ్మల్ని కలవడానికి వచ్చిన మా సమస్యల మీద. మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం, వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ నేను. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏం చెప్తున్నా, నేను మా వికలాంగుల సమస్యలు మొత్తం పరిష్కరించండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వికలాంగులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, పర్మనెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. వాళ్ళు 20 ఏళ్ళ సంచి పనిచేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చారు. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన వాళ్ళ కుటుంబాల పిల్లలను పెట్టుకోమని చెప్తా ఉన్నాను నేను. మా వికలాంగుల సమస్యలు రకరకాలుగా ఉన్నాయి. ఈ సమస్యల మీద పరిష్కరించకపోతే మేము అమర నిరాహార దీక్షకు తయారు. అధికారులు కలిసిన లోపల ప్రజాభవన్లో దరఖాస్తు ఇచ్చిన, ఇంతకుముందు కూడా ఇచ్చిన నేను. ఇంతకుముందు కూడా ఇస్తే అది అటే పోయింది, ఫోన్కి మెసేజ్ వస్తాను, మెసేజ్ కూడా రాలే. మళ్ళీ ఇప్పుడు ఏం మెసేజ్ పంపిస్తారో ఏం చేస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నమ్మినట్టు నీకు నమ్మి ఓట్లు వేసినందుకు సీట్లో కూర్చొని పెట్టినాం. నిన్ను నమ్మి ఓట్లు వేసినాం, నీకు సీట్లో కూర్చొని పెట్టినాం. మా సమస్యలు పరిష్కరించామని చెప్తున్నాం. A to Z పరిష్కరించు. ఒకటే సమస్య కాదు, వికలాంగుల రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సదరం సర్టిఫికెట్లకు సంబంధించినవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వికలాంగుల సర్టిఫికెట్లు ఇవ్వలేని సమస్యలు ఉన్నాయి. మెడికల్ క్యాంప్ అని పెడుతున్నారు, 10 గంటలకు డాక్టర్లు వచ్చి 1 గంటకి వెళ్ళిపోతున్నారు. కత్తిమో పోయిన వికలాంగులంతా మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. ఏం పోతుందా నీకు? 5 గంటల దాకా పెడితే ఏమవుతుంది? 10 గంటల నుంచి స్టార్ట్ చేసింది, 5 గంటల దాకా పెట్టు మెడికల్ క్యాంపులు. నువ్వు లక్షల జీతాలు తీసుకుంటారా? MBBS డాక్టర్లే కదా వాళ్ళు. ఒక రోజు కేటాయించినావు నువ్వు, వారానికి ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా పెట్టమని చెప్తున్నాను నేను. 100 మందిని చూసేది 200 మందిని చూస్తారుగా. 1 గంటకి అయిపోయిందంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది వికలాంగులు. మళ్ళీ వారం తిరిగి రావాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చే వరకు మళ్ళీ 300 మంది జమ అవుతారు. వాడేమంటాడు 100 మందిని చూస్తాను వాడంటాడు. మరి ఏంది సమస్య మాది బాధ? దాన్ని క్లియర్ చేయమని చెప్తున్నాను నేను. రాష్ట్ర అధికారులు అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరి ఏం యాక్షన్ తీసుకుంటే ఒక నెల రోజులు వెయిట్ చేస్తా. ఇంతకుముందు కూడా ఇచ్చిపోయినా నేను, ఎలక్షన్ల ముందర కూడా ఇచ్చిపోయినా. దాని ఇప్పటి వరకు ఫోన్ మెసేజ్ వస్తాను, ఫోన్ మెసేజ్ లేదు, గిసేది లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలు పరిష్కరించమన్నదే డిమాండ్ నాది. నేను యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ పరిష్కరించకపోతే మేము ప్రతిపక్ష పార్టీలను అందరూ రిక్వెస్ట్ చేసి అసెంబ్లీ ముందర అమరవీరుల స్తూపం ముందు అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి తయారు. అది నా డిమాండ్. అంతకాడికి తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది అమర నిరాహార దీక్ష కూర్చోంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఇక రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు నువ్వు తీసుకుంటావో ఉంచుకుంటావో నీ ఇష్టం. ఇక అది అంతే నేను చెప్పేది. అది మా సమస్యలు పరిష్కరించాలేమో నీ అంతకాడికి రానియకు. ఒకవేళ పరిష్కరించకపోతే నీ పరువే పోతుంది, అది నీ ఇష్టం. ఇక మమ్మల్ని తీసుకుపోయి 7 జైల్లో పెట్టే తయారు. మేము ఎన్కౌంటర్ చేసినా ఏం పికర్లేదు మాకు. అది నేను చెప్పదలుచుకున్నది.